హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, విదేశీ విద్య స్టైపెండ్ పెట్టామో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతోటి ఏకాభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి అందరు ముందుకు రావాలి. మనం చేసే పని బీసీల అభివృద్ధికి, బీసీల ఉపాధికి, బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో 50 సంవత్సరాలతో పోరాడి 50 ఏళ్ళుగా అనేక పోరాటాలు, 12,000కు పైగా పోరాటాలు చేశాం. ధర్నాలు, ర్యాలీలు, ఏదో పదవుల కోసం కాదు. బీసీ కులాలు అభివృద్ధి చెందుకోవాలి, చదవాలి, ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి ఉండాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, పేదరికం నిర్మూలన కావాలి, కులతత్వం పోవాలి. ఈ పాయింట్ మీద, ఈ ఎజెండాతోటి పోరాటాలు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 హాస్టళ్ళు, 1,500 గురుకుల పాఠశాలల్లో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఉచిత భోజన వసతి సదుపాయాలతోటి చదువుకుంటారు. కొట్లాడే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాము. 30 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఫార్మసీ అన్ని కోర్సులు చదువుతున్నారు ఫ్రీగా, ఫీజు కట్టకుండా. ఇది పేద కులాలు. అదే కాదు, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇది రాష్ట్ర సమాజం లోపల ఈ కులాల గౌరవం పెరగాలని పోరాటం చేశాము. అనేక విజయాలు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ స్కీములు లేవు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని హాస్టళ్ళు లేవు, గురుకులాలు అయితే అస్సలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే లేదు. ఈ విధంగా ఓ ఎజెండాతో, పేద కులాల అభివృద్ధి అనే ఎజెండాతో పోరాటం చేశాం. ఇక ముందు కూడా ఇదే ఉద్యమం కొనసాగుతుంది. తొందర లోపలనే జిల్లా స్థాయి సదస్సులు నల్గొండ, మహబూబ్ నగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డిలో లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద పేద కులాలకు గత 10-11 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా లోన్లు లేవు, ఉపాధి పథకాలు లేవు, బడ్జెట్ లేదు. బీసీ కార్పొరేషన్ ఓ రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్ అయిపోయింది. అందుకే ప్రతి కుటుంబానికి బీసీ బంధు పథకం పెట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతం లోపల బీసీ కార్పొరేషన్ నుంచి 2015లో 3,60,000 దరఖాస్తులు తీసుకున్నారు. ఒక్కరు కూడా రుణాలు ఇవ్వలేదు. 2022లో దాదాపు 5,75,000 మంది దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు, రుణాలు, సబ్సిడీ పథకాలు ఇస్తామని. ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. బీసీలను ఫూల్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి బీసీ బంధు పథకం పెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము, బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రెండవ డిమాండు, ఫీజుల బకాయిలు ఇంకా ఇవ్వడం లేదు. వెంటనే ఫీజుల బకాయిలు కూడా చెల్లించాలి. ఈసారి ఫీజుల బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడం జరుగుతుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల పిల్లలకు ఎగ్జామ్స్ రాయిస్తలేరు, హాల్ టికెట్లు ఇస్తలేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక మూడవ డిమాండ్కి వస్తే హాస్టల్ భవనాలను నిర్మాణం చేయాలి. రాష్ట్రంలో దాదాపు 300 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి సొంత భవనం లేదు.